జై మైసమ్మ, జై మైసమ్మ, జై మైసమ్మ, జై మైసమ్మ, జై మైసమ్మ, జై మైసమ్మ. నరేషన్న కొంచెం అడిగి కొబ్బరికాయ కొట్టి పొలగొట్టిన దుండగులను వెంటనే గడి మైసమ్మ షెడ్యూల్ తొలగించిన నిందితులను వెంటనే గడి గుర్తులను వెంటనే గడి గుర్తులను వెంటనే గడి గుర్తులను వెంటనే అక్కడ దాకా మైసమ్మ తల్లికి కేటాయించింది. ఇప్పుడు లిఖితపూర్వకంగా ఉన్న ఆధారాలు ఉంటాయంటే ఒక వక్ఫ్ బోర్డు దగ్గర పోయి వక్ఫ్ బోర్డు పోయి ఈ స్థలం కాదంటే గవర్నమెంట్ అని రాసిస్తుంది. తరతరాల నుంచి ఇక్కడ పూజ చేసుకున్న తల్లికి ఆ దొరనే ఈ స్థలాన్ని ఇచ్చిండనంటే మనం నమ్మకం ఎందుకు ఉండేది? ఖచ్చితంగా ఈ దొర ఈ గడి నుంచి అక్కడ ఉన్న కమాన్ దాకా స్థలము ఇది గడి మైసమ్మ దేవస్థానం చెందిందే. ఖచ్చితంగా ఈ స్థలం ఈ స్థలానికి ఎలాంటి విఎల్టీ నెంబర్ లేదు, అసలు విఎల్టీ నెంబర్లకు హద్దులే లేవు. ఖచ్చితంగా ఈ తల్లి కొరకు తల్లి ఆపుకున్న జాగా ఈ గైడు మైసమ్మ దేవస్థానం జాగా. దీన్ని ఊట్ల ప్రజలందరూ అన్ని పార్టీలు, మేము ఒక్క పార్టీలను కూడా మేము అడ్జేస్తలేము, మొత్తం పార్టీలు అందరూ కలిసి ఈ కుల మతాలకు అతీతంగా ఈ మైసమ్మ తల్లిని నిర్మించాలా. ఇన్ని రోజులు ఈ తల్లిని మనం విస్మరించలే కొందరు దుండగులు రియలేటర్లు అందరు కలిసి దీన్ని మరుగున పడేటట్టు తయారు చేసిరు. మరి ఇప్పుడు కొరుట్లపట్నం ఈ తల్లికి మనం పూజలు సరిగా చేయకపోతే, గ్రామ దేవతలను పూజించకపోతే ఏ ఊరు కూడా బాగుపడది. మరి కొరుట్ల ప్రధానంగా చాలా సంవత్సరాల నుంచి నీటి సమస్య ఏర్పడుతుంది, సరైన వ్యాపారాలు లేవు, సరైన పంటలు పండుతలేవు. దీనికి ప్రధాన కారణం తరతరాల నుంచి జరుగుతున్న ఇక్కడ మొక్కులు చెల్లింపులు జరుగుతున్నాయి. దసరా ఉత్సవాలలో మేకలు బలిస్తున్నాం. ఇవన్నీ కరుమారులు అయిపోయి కొరుట్ల ఇయ్యాల మంచి పరిస్థితుల్లో లేదు. మళ్ళీ కొరుట్లపట్నం సస్యశ్యామలంగా ఉండాలంటే మేము భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం తరఫున మేము ఈ వేడుక ద్వారా మీ అందరినీ కోరుతున్నాం. మేము రియల్స్టార్లం కాదు, రియాల్టర్లం కాదు, భూ కబ్జాదారులం అంతకంటే కాదు. మేము కేవలం ఈ మైసమ్మ తల్లి దేవస్థానం కోసమే జాగ్రత్త తప్ప వేరే ఉద్దేశం కాదు. దయచేసి అన్ని పార్టీల పెద్దలందరికీ అర్థం చేసుకొని తొందరగా ఈ జాగాలో మేము నిర్మాణం చేపడతాం. దానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా ప్రతి పార్టీ కార్యకర్తను నాయకుడిని పాదాలకు నమస్కారాలు చేసి వేడుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, గడి మైసమ్మ తల్లి, గడి మైసమ్మ తల్లి, గడి మైసమ్మ తల్లి. నిన్న ఏదైతే గడి మైసమ్మకు గూడు నీడ లేదు, మరి ఇక్కడ పందులు కానీ, మరి కుక్కలు కానీ, మరి ఇతర జంతువులు కానీ వచ్చి అంత గందగంద చేస్తున్నాయని ఇక్కడ ఉన్న 8 కులాల సంఘాలు మాకు చెప్పడంతో, మరి అమ్మవారికి నీడ కావాలి, మరి అమ్మకే నీడ లేకపోతే మనకే నీడ వస్తా అని చెప్పని ఉద్దేశంతో మరి మేమందరం కలిసి సంఘాలందరూ సభ్యులందరూ కలిసి ఆ అమ్మకు నీడ ఏర్పడేది. దాన్ని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీడికి వచ్చి ఆ నీడని పూర్తి ధ్వంసం చేశారు. మేము పోలీస్ శాఖ వారికి కానీ, మరి మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ ఒకటే తెలియజేస్తున్నాం, ఎవరైతే దీన్ని ధ్వంసం చేసిందో, ఏ రకంగా ధ్వంసం చేసిందో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వెంటనే మరి వాళ్ళు ఎవరైతే కూల్ చేసిందో వాళ్ళనే గుడి నిర్మించాలి. అట్లాగే ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఈ భూమి మాది, ఇదంతా మాదని చెప్పి కొట్లాడుతులో, వాస్తవంగా ఇక్కడ మాకు పెద్దలు చెప్పినవు, వాళ్ళ తాత ముత్తాతలు చెప్పిన విషయాలు ఏమున్నాయంటే వాళ్ళు మా దృష్టికి వచ్చిండు. ఇక్కడ 2 ఇండ్లు మాత్రమే అప్పుడున్న యశ్వంతరావు గారు కావచ్చు, ఇంకా మీద ఇద్దరు దొరలది 2 ఇండ్లు మాత్రమే ఉండే. ఆ 2 ఇంట్లకు 2 ఇంటి నెంబర్లు ఉండే. ఆ నెంబర్లతోటి ఈరోజు మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ భూమి అంతా కబ్జా చేసుకొని మరి అందరు విఐటి నెంబర్ వేసుకుంటూ వచ్చింది. ఆ టైంలో ఉన్న దొరగారులు మరి ఇక్కడ గ్రామం మంచిగా ఉండాలని చెప్పని వారే ఇక్కడ మైసమ్మ తల్లిని నిర్మాణం చేశారు. మేము కొత్తగా చేసింది ఏం కాదు. దొరలు వాళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళే ఇక్కడ గుడి నిర్మాణం చేసిండ్రు. ఇప్పుడు కొందరు వచ్చి మాత్రము ఈ గుడి లేదని చెప్తుండ్రు. ఖచ్చితంగా
దీనికి పరిష్కారము ఎవరైతే దొరలు ఇచ్చిందో వారు సంబంధించిన వాళ్ళే చేయాలి. మళ్ళొకటి, ఇప్పుడు ఇక్కడ కోర్టు నుంచి ఆర్డర్ ఉందని చెప్పి చెప్తుండ్రు. ఏ స్థలానికి ఆర్డర్ ఉంది? ఒక విఎల్టీ నెంబర్కి ఎన్ని వేల గజాలు ఉంటుంది, ఎన్ని వందల గజాలు ఉంటుంది, ఎన్ని గుంటల జాగా ఉంటుంది ఒక నెంబర్కు. మరి ఒక్క విఎల్టీ నెంబరు ఒక 200 గజాలకు ఉంటే ఆ ఒక్క నెంబర్ తోటి మరి ఇంకో ప్లాట్ ఏ విధంగా రిజిస్టర్ చేస్తారు? అది కూడా మరి మున్సిపాలిటీకి విఎల్టీ నెంబర్కి వచ్చినప్పుడు మరి మున్సిపాలిటీ అధికారులు దాన్ని గుర్తించాలి. దానికి లింకు డాక్యుమెంట్ ఎక్కడున్నది, దానికి ఎన్ని వందల గజాలు అయినది, మరి దానికి పరిమితం ఎంత? అదే మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇక్కడనే మన పొట్టి శ్రీరాములు విగ్రహ కాడ గడిగుర్జుల కాడ అక్కడ 100 మీటర్ల దూరంలో పర్మిషన్ ఉంటుంది, 100 మీటర్ల దూరంలో ఎటువంటి పర్మిషన్ ఉందని చెప్పారు. అట్లాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ కొట్ల పట్టణ శాఖ మరి ఎండోమెంట్ ధార్మిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా మేము సందర్శన చేయడానికి వచ్చినాము. మరి ఇదే అధికారులు 15 ఫీట్ల లోపట్నే 15 ఫీట్లు ఒకప్పుడు 45 ఫీట్లు ఉండే, ఇప్పుడు 15 ఫీట్ల కుదించినామని చెప్పి అంటున్నారు. ఇక్కడైతే మరి 15 ఫీట్ల మందము ఎవరెవరు కబ్జా చేసిండ్రు, మరి ఎక్కడెక్కడ చెట్లు నిర్మించిండ్రు, ఏ గుడి గర్జులకు ఎవరెవరు ఆనుకుని ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని మా అధ్యక్షునికి కూడా మేము తెలియజేస్తున్నాం. వారు ఖచ్చితంగా దీనిపైన అధ్యక్ష ఎక్కడైతే ఇప్పుడు ఈ గుర్జులకు ఆనుకొని ఉన్నాయో ఇప్పుడు మనము ఆ గురుజుల దగ్గరికి ఎక్కడైతే ఇప్పుడు మనం మీడియా మిత్రులను తీసుకెళ్లి అక్కడికి వెళ్దాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళ ముందటే మనం అది ఏంటిది, అది ఎట్లా పర్మిషన్ ఇచ్చారు వాయిస్ ఇద్దాం, అది కూడా చేద్దాం. ఇప్పుడు అమ్మగారికి ఒక కొబ్బరికాయ శుద్ధి చేయడం జరిగింది. కొబ్బరికాయ అది తీసుకుంది అగ్గిపెట్టి చెప్పు ఆయన కానిస్టేబుల్ చెప్పు. జై గడి మైసమ్మ తల్లి, జై గడి మైసమ్మ తల్లి, జై గడి మైసమ్మ తల్లి, జై గడి మైసమ్మ తల్లి. అమ్మ మంచిగా మొక్కి త్వరలో అమ్మవారి గుడి ఇక్కడ ఏర్పాటు జరగాలని మొక్కి కొబ్బరికాయ కొట్టుకుంటాం. జై గడి మైసమ్మ తల్లి, జై గడి మైసమ్మ తల్లి, రక్షిద్దాం 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 నిర్మిద్దాం 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 నిర్మిద్దాం